అత్తయ్య, మీరేం భయపడకండి, నేనున్నాను కదా. యశ్వంత్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం నేనివాళ సంయుక్తకి చెప్పి కన్విన్స్ చేస్తాను. ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అత్తయ్య. ఈ మధ్యకాలంలో నేను ఇంటికి రావడం, చెప్పాలనుకునే లోపే ఏదో జరగటం, చెప్పలేకపోవడం నాకే ఇరిటేషన్గా ఉందమ్మా. అందుకే కదత్తయ్య నేనొచ్చాను. ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా సంయుక్తకి నిజం చెప్పేస్తాను, అంతే. ఇంకా ఎన్నాళ్ళన్నీ కలలో కూడా భయపడతారు. పదండి ముందు. ఏవయ్యా, ఏందట్ట చూస్తాండావు? మా వదిలికి ఫోన్ కొట్టి చెప్పేవయ్యా. మనం మాత్రం సేవను వదిలేసి ఎన్నాళ్ళు నీడుంటాము? నాయనా, నా పుట్టినరోజు నాడు కొయ్యని కేకు ఇయాల నేను కట్ చేస్తాను నాయనా. అట్టాగే తల్లే, పద. ఇయాల రెడ్డప్ప కూతురు పుట్టినరోజు. అది కట్ చేసేది కేక్ కాదు, కేకు లోపలున్న బాంబు. బాంబు 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 రావదినా? నీ గురించే మాట్లాడుకుంటా ఉండాం. అవునత్తా, మా అమ్మ నాయన్లు నా పెండ్లి గురించి మాట్లాడుతా ఉండారు. అవును, మీరిద్దరే వచ్చారు, మా బావ అదే మా ఆయన రాలేదా? సంయుక్త, నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. ఒకసారి లోపలికి వెళ్దామా? ఏంది శర్వాణి, ఏంది విషయం? మా ఎమ్మిని లోనికి తీసుకుపోయి మాట్లాడే విషయం ఏముంటాది? అదేంటంటే, సంయుక్త నాకు సిస్టర్ లాంటిది, పైగా ఇద్దరూ ఒకే ఏజ్ వాళ్ళం. మాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా. సంయుక్త, వెళ్దామా? అమ్మో, శర్వాణి కొద్దిగా స్టైల్గా ఉంటది కదా. మా బావ కోసం నేను కొన్ని స్టైల్స్ నేర్చుకుంటాను. ఏమే అమ్మే సిటీ స్టైల్ నేర్చుకుంటాదంట, పోనీవే. తీసుకోబోమ్మా, తీసుకోబో. నీ స్టైల్ అన్నీ మా అమ్మకి బాగా నేర్పించు. బాప్రే, భలే ఫ్యామిలీ. ఇదిగో శర్వాణి, పోదాం పదా. వదినా,
కూర్చో. ఇదిగో శర్వాణి, నువ్వు ప్యాంటు వేసినా బావుంటావు, చీరగట్టినా బావుంటావు, పోలీస్ డ్రెస్సులోనూ బావుంటావు. నేను నీలా బావుండాలంటే ఏం చేయాలా? సంయుక్త, ముందు కూర్చో. యాక్చువల్లీ నేను మీ ఇంటికొచ్చింది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ముఖ్యమైన విషయమా? దేని గురించి? నీ గురించే సంయుక్త. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. 2 కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టే నిన్ను ఒత్తిడి చేయకుండా ఉండలేకపోతున్నా. ఈ పెళ్లి 3 నెలల దాకా ఆగడం ఏం ఇష్టంలా? సుగుణ, నా మాట కాస్త అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోను శర్వాణి. మా బావ గురించి తప్ప ఎవరి గురించి నాకు అవసరం లేదు. ముందు మా బావకి నేను బాగా నచ్చాలంటే ఏం చేయాలో అది చెప్పు. చెప్పు చెప్పు అంటే ఏం చెప్తానన్నయ్యా? పెళ్ళనేది మనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, పిల్లలకు సంబంధించిన విషయం కూడా. ఇదిగో చెల్లెమ్మ, నీ మాటలు ఎప్పుడూ అర్థం కావు గానే. ఏమే, ఆ కేక్ కోసి మా చెల్లెమ్మకి నాకు కొంచెం పెట్టు. ఆ, సంయుక్త, నిజంగా నువ్వు మీ బావని ఇష్టపడేదానివే అయితే మీ బావ సంతోషం కోసం ఒక పని చేస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. మా బావ కోసం ప్రాణమే ఇస్తాను. మా బావ సంతోషం కోసం ప్రామిస్ చేయలేనా? ప్రామిస్ ఏంటో చెప్పు శర్వాణి. అది యోయోయ్, అమ్మి ఈ కేక్ కోయాలని చాలా ముచ్చటపడలా? అమ్మితో గోయించేద్దాం. అమ్మే, అమ్మే. అమ్మ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను శర్వాణి. ఏందమ్మా? ఈ కేక్ కోసి మీ నాయనకి మీ అత్తకి కొంచెం పెట్టమ్మా. ఆ చిన్నయ్య, చిన్నమ్మా, ఆ కేకు ముట్టుకోవద్దు, అందులో బాంబు ఉంది. చిన్నయ్య, ఈడ సీనుగాడితో కలిసి కేకులో బాంబు పెట్టారు. మన శత్రువు సీమ నుండి ఎత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని సంయుక్తని చంపాలనుకుంటున్నాడు. చిన్నాయన, చెప్పు, వీణేం చేయమంటావు? రే కేశవా, మీ సిన్నమ్మని చెప్తా ఉండా. ఈడి శవాన్ని సీమలో ఉన్న ఆడి పెద్దాడికి పార్సల్ చేసి అప్పుడు నాకు కనబడు. అట్టగా చిన్నమ్మ, పని అయినాకే కనపడతా. వస్తా చిన్నాయన. భద్రం.
ఏంటొదినా ఇది? కేక్ లో బాంబు పెట్టడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏమైందయ్యా? అంకుల్, లే అన్నయ్య. అన్నయ్య, అయ్యో, లే అన్నయ్య. లేవండి అంకుల్. అంకుల్, అన్నయ్య, అన్నయ్య. అంకుల్, కళ్ళు తెరవండి. కళ్ళు తెరువు నాయనా. ఏమయ్యా? అమ్మా ఇందుమతి, అన్నయ్య, మా అమ్మ నా ప్రాణం కాపాడింది చూసినావా అమ్మా? మా అమ్మకి మా అల్లుడంటే ప్రాణము. ఇప్పటికే ఇది రెండోసారి అమ్మా గుండెపోటు రావడము. ఏమయ్యా, ముందు హాస్పిటల్కి పోదాం పదవయ్యా. నువ్వు గమ్మునుండు సుగుణ. చెల్లమ్మా, నేను బతికుండగానే మా అమ్మని నీ చేతుల్లో పెడతాండా. నాకేమీ జరగక ముందే అల్లుడిని, నా కూతుర్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తానని మాటిస్తావా చెల్లమ్మా? అన్నయ్య, ముందు హాస్పిటల్కి వెళదాం పదన్నయ్య. నువ్వు మాటిస్తే నా ప్రాణం లేచొస్తుందమ్మా. ఇవ్వు తల్లి. ఎప్పటికైనా నీ కూతురే మా ఇంటి కొడలనయ్యా, 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 నీ కూతురే మా ఇంటి కొడలనయ్యా, 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 కొడలనయ్యా. నాయన ఏడుండాడు? నేను పోయి హారతి ఇచ్చొస్తా. ఏమయ్యోయ్, మనమ్మి సామిలోరికి పూజ చేసుండాది. యాడుండవు? ఇదిగో వస్తుండా.
మన అమ్మి బంగారమే. నాయనా నాకు సిగ్గేస్తా ఉన్నది. ఏమయ్యో, అమ్మిని పెళ్లి చేసుకోవడానికి అల్లుడు 3 నెలల టైం అడిగినాడు కదా. ఈ టైంలో ఆ అమ్మిని అల్లుడిని తీసుకొని ఏ కంచికో కాశీకో తిరిగొద్దామయ్యా. అమ్మో, ఇప్పుడు వినాయక స్వామి పండగ కదా. పండగ పూట కంచిదాకా కాశీదాకా ఎందుకు? ముందు మనం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. నాయనా బావకు ఫోన్ చేయి. అట్నే అమ్మి, స్వామి కాడికి మనందరితో పాటు అల్లుని కూడా తీసుకుపోతున్నాం అంతే. ఒరే కేశవా, కేశవా వస్తాండా. ఏం చిన్న మాట కేకేసుండావు? ఏం జరిగినది ఏంది? ఒరేయ్, ఇయాల రాత్రికి మనందరము స్వామివారి దర్శనం చేసుకుని ఆడాలా పాడాలా. ముందెళ్ళి ఆ ఏర్పాట్లని చూడు. ఇక నాకు వదిలే చిన్నమ్మా, నేను చూసుకుంటా కదా. రాయ్, ఈసారి ఎంత ఖర్చైనా పర్వాలేదు, వేలంపాటలో స్వామివారి లడ్డు ఈ రేఖే దక్కించుకుంటుంది. అర్థమైందా? దేవుడి దగ్గర, దేవుడి ప్రసాదం దగ్గర కూడా రౌడీయిజం చేయడం నాకు నచ్చదు. పెట్టే ఫోన్. రే బోసు, ఎక్కడ చచ్చావురా? ఏంటక్క? రే, ప్రతి సంవత్సరంలాగే ఈసారి మనమే లడ్డూ ప్రసాదం దక్కించుకోవాలి. ఒరే అవతార్ అక్క, ఈరోజు అందరం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. రే బోసు, ఆ కీర్తిని కూడా మనతో పాటు తీసుకునిరా. సరే అక్క. ఏమిరా అవుతారు, స్వామి దగ్గర కూడా ఇదే గెటప్ తో వస్తావా? అక్కడ చూడు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా 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 నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకా మాట్లాడుకురా, వెళ్ళిక్కడి నుంచి. అది కాదమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. నువ్వు నా మాట విన్నప్పుడు నేనెందుకు అర్థం చేసుకోవాలరా? యశ్వంత్, ఏం జరిగింది? శర్వాణి, నువ్వైనా చెప్పు అమ్మకి. అరే, నాకిష్టం లేదని చెప్తున్నా కూడా వినదేంటి తను? చూడు, రూమ్లోకెళ్ళి సీరియస్గా తలుపేసుకుంది. ఏంటి యశ్వంత్ ప్రాబ్లం? నీకు తెలియని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి శర్వాణి? మామయ్య, అత్తయ్య, వాళ్లకు తోడుగా ఇప్పుడు మా అమ్మ. మా అత్తయ్య వాళ్లకు భయపడి అమ్మ నన్ను ఫోర్స్ చేస్తుందేంటి శర్వాణి? యశ్వంత్, అమ్మని సంతోషపెట్టడం కొడుకుగా నీ బాధ్యత. పైగా నీకిష్టం లేకుండా ఫోర్స్ చేసేదేముంటుంది? ఏముంటుందా? నేనిప్పుడు ఆ సంయుక్తతో కలిసి వినాయకుడి నిమజ్జనానికి వెళ్లాలంట. ఒకసారి బర్త్డేకి వెళ్తేనే రచ్చరచ్చ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ నా వల్ల కాదు శర్వాణి. యశ్వంత్, దేవుడి దగ్గరికే కదా అత్తయ్య వెళ్ళమని చెప్పింది. దాంట్లో ఫీల్ అవడానికి ఏముంటుంది? ఏముంటుందా? ఓసారి నువ్వు నాతో పాటు వచ్చి చూడు. అక్కడ ఆడతారు, పాడుతారు, హంగామా హంగామా ఉంటుంది. ముసలివాళ్లాగా మాట్లాడక యశ్వంత్. మనం 18th సెంచరీలో లేము. పైగా ఈ జనరేషన్కి ఇది కామనే కదా. శర్వాణి, అక్కడికెళ్తే సంయుక్త డాన్స్ చేస్తుంది. హే కమాన్ యార్, మూడొస్తే శర్వాణి కూడా డాన్స్ చేస్తుంది. అదో పెద్ద క్రైమ్ అన్నట్టు చెప్తున్నావేంటి నువ్వు? శర్వాణి డాన్స్ చేస్తుందా? పోలీసు వాళ్ళు కూడా డాన్స్ చేస్తే బుల్లితెర బద్దలవుతుందేమో. హలో, మోసింది చాలు. ముందు మీ అమ్మని హ్యాపీగా ఉంచడానికి ఈ ఒక్కరోజు మీ అమ్మ మాట విను. కావాలంటే నేను తోడుగా వస్తాను. పెద్దయినా, ఇక్కడ వినాయక స్వామి పండగ జరుగుతా ఉండాది. ఆ
శంకరప్ప ఆడి పెళ్ళం కూతురు ఎవ్వరూ మిగిలి ఉండరు పెద్దాయన. దేవుడంటే కుంకుమ ఉంటుంది, పసుపు ఉంటుంది, చేతిలో ప్రసాదం ఉంటుందని మాత్రమే వాళ్లకు తెలుసు పెద్దాయన. కానీ దేవుడి దగ్గర బాంబు ఉంటుందన్న సంగతి వాళ్ళకు తెలియదు. ప్రతిసారి ఈ సీనిగాడు అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పడం మాత్రమే అనుకుంటున్నావు కదా పెద్దాయన. ఈ యాల స్వామి వారి చుట్టూ ఉండేదంతా మన మనుషులే. ఆ శంకరప్పకి ఇదే చివరి పండగ. ఏరుకోవడానికి కాళ్ళు చేతులు తప్ప ఏమీ మిగలవు పెద్దాయన.